శ్రీ మహాసరస్వత్యై నమః. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ముందు ఒక పాత కొత్త విషయం గురించి తెలుసుకుందాం. ఒక మనిషి, ఒక పెద్దాయన అమెరికా నుంచి లండన్ ఉత్తరం రాశాడు. "అయ్యా మహానుభావ, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. తమరు గనక అవకాశం ఇచ్చారంటే ఎప్పుడు నేను పరిగెత్తుకుంటూ వస్తానండి" అన్నారు. ఆ ఉత్తరం చూసి పాపం ఈయన పోన్లే, ఈయన పెద్దాయన, ఆయన పెద్దాయన, పెద్దాయన కలవాలంటున్నారు గదా అని, "అయితే నువ్వు ఒకరోజొస్తే బావుంటుందయ్యా. ప్రత్యేకంగా ఆ రోజు మేమందరం పెద్ద పెద్దవాళ్ళం కూర్చొనుంటాం. నువ్వు పెద్దవాడివి. నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావు. మరి ఆ రోజొచ్చేసేయి" అన్నారు. అనంగానే ఈ రమ్మన్నాయనుండేది లండను, వస్తానాయనుండేది అమెరికా. చూడండి. వెంటనే ఆ మహానుభావుడు హుటాహుటిగా లట్టుబుట్టి అన్ని సర్దుకొని చెప్పిన టైంకి షిప్‌లో బయలుదేరాడు అమెరికా నుంచి. చక్కగా బయలుదేరాడు. బ్రహ్మాండంగా చెప్పిన టైంకి లండన్ చేరుకున్నాడు. ఆ లండన్‌లో ఆ లట్టు, బుట్టు సామాగ్రి అంతా తీసుకొని మహానుభావుడు వచ్చేస్తూ ఉన్నాడు. వచ్చేసాడు. వేదికొచ్చేసాడు. వేదిక రాగానే ఆయన పిలిచారాయన ఉన్నాడు కదా! "రావయ్యా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు చాలా దూరం నుంచి శ్రమపడి నా కోసం వచ్చేసావు. ఇంగ్లాండ్ రావటం అంటే మాటలా? నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు. దా దా" అని కూర్చొని అతిథి మర్యాదలు చేసి గౌరవించారు. సరే, ఎట్లయితే ఈ మహానుభావుడు వచ్చినాయన ఆ సామానంతా యేసుకొని వేదికెక్కి నుంచున్నాడు. నుంచోంగానే ఇంతకుముందు మాట్లాడాడు కదా! "అయ్యా నువ్వేదో చెప్పాలని" అడిగాడు గదా! ఆ మహానుభావుడు గౌరవంగా "అమెరికా నుంచి నా కోసం వచ్చాడని" జెప్పేసి చాలా గౌరవంగా బ్రహ్మాండంగా ఈ లండన్‌లో ఉన్నాయన అంటే హోస్ట్ అన్నమాట. ఈయన మాట్లాడారు చక్కగా. మాట్లాడారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఓహ్! అందరూ క్లాప్స్ కొట్టేసారు. అయిపోయింది. శుభ్రంగా లోపలికెళ్లారు. అందరూ భోంచేశారు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ సెషన్ కూర్చున్నారు అందరూ. కూర్చున్న తర్వాత ఇందాక వేదిక మీద ఇద్దరున్నారు. ఎవరు? అమెరికా నుంచి వచ్చినాయన, లండన్‌లో పిలిచినాయన. వీళ్ళిద్దరుడంగా కబుర్లు చెప్పుకున్నారు గదా! ఇప్పుడు వేదిక మీద అమెరికా నుంచి వచ్చినాయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ లండన్ ఆయన లేడు. లేపోయేసరికల్లా ఈయనేం చేశారంటే, మీ అందరూ విత్ యువర్ కైండ్ పర్మిషన్ అని చెప్పేసి ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ తెచ్చాడు గదా! ఆయన అమెరికా నుంచి శ్రమపడి. ఒక బటన్ నొక్కాడు. బటన్ నొక్కగానే ఉదయం లండన్‌లో ఎవరైతే ఈయన్ని పిలిచినప్పుడు మాట్లాడాడో, ఆయన మాట్లాడిన మాటలన్నీ గూడా వినపడుతున్నాయి. ఈ కూర్చున్నటువంటి మేధావులు వీళ్ళందరికీ షాక్ అయిపోయినారు వీళ్ళందరూ. ఏమిటి? ఇక్కడ ఈయనున్నాడు. పొద్దున ఇద్దరు కలిసి మాట్లాడారు. ఇప్పుడు ఆయన లేకపోయినా అన్నీ వినపడుతున్నాయేంటి? షాక్. ప్రపంచం మొత్తం షాక్ అయిపోయింది. అయిపోగానే ఎంత గొప్ప విషయాన్ని మీ ముందు మననం చేసుకున్నానంటే మీ అందరికి తెలిసుండొచ్చు. ఆ మాట్లాడిన వ్యక్తి ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. ఆ అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసునా? థామస్ ఎడిసన్. అంటే మనకి ఎడిసన్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది బల్బు. అదొక్కటే కాదు ఆయన కనుక్కున్నది. గ్రామ్‌ఫోన్ మొట్టమొదట హెచ్ఎంఈ అంటారు చూసారా? ఒక హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేసిన కనుగొన్న యంత్రాన్ని కనుక్కున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే థామస్ ఎడిసన్. ఈ రికార్డ్ చేసినప్పుడు ఈయన కోరుకున్నాడు. మ్యాక్స్ ముల్లర్ చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చాలా విమర్శలున్నాయి ఆయన మీద. భారతీయ శాస్త్రాల మీద చాలా ఆయన సుశ్రుత పరిశోధన చేశాడు. మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి ఒక గ్రామ్‌ఫోన్ మీద మొట్టమొదట మాట్లాడిన వాయిస్ ఎవరిదంటే మ్యాక్స్ ముల్లర్‌దైతే, ఆ ఇన్‌స్ట్రుమెంట్ కనుక్కున్న వ్యక్తి ఎవరు? థామస్ ఎడిసన్. ఆయన బల్బ్ ఒకటే అనుకుంటారు. తర్వాత మూవింగ్ కెమెరా గూడా ఆయనే మొట్టమొదట కనుక్కున్నారు మహానుభావుడు. సో, ఆ రోజు సభలో ప్రపంచం గుర్తుంచుకోదగ్గ సుదినం అది. అంటే మనం కాపీ రైట్స్ గురించి, పేటెంట్స్ గురించి కదా మన సంస్థ. మనం చెప్పేటువంటిది అందుకు నలుగురికి పనికి రావాలని నాబోటి వాడు చెప్పేదేముంది, ఒక మహానుభావుడి గురించి చెప్పాను. అప్పుడు పరమాద్భుతంగా అందరూ ఒక ప్రశ్న వేశారు. ఆయనేదో మాట్లాడారు కదా! ఇంకా గొప్ప విషయాన్ని మీ ముందు ఆవిష్కరించబోతున్నా. ఏమిటండి మీరు లాటిన్ గాదు, ఇంగ్లీష్ గాదు, ఫ్రెంచి గాదు, ఇంగ్లీష్ ఏమిటి మీరు మాట్లాడేది మాకేమి అర్థం కాలేదండి అని మ్యాక్స్ ముల్లర్‌ని అడిగారు అందరూ. అడిగితే మరి మాట్లాడింది మళ్ళీ రిపీట్ అయింది కదా! ఆయన మాట్లాడింది మళ్ళీ వేదిక మీద రిపీట్ అయింది గదా! అప్పుడు ఆ మహానుభావుడు ఏమన్నాడో తెలుసునా? "అయ్యా! నేను మాట్లాడింది మన భాష గాదు. భారతదేశంలో వేదాలున్నాయి. ఆ వేదాలలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని పాడానని చెప్పాడు. ఇప్పుడు గర్వపడండి, మన జాతి గర్వపడాలిప్పుడు. ఇప్పుడు మన భారత జాతి మొత్తం గర్వపడాలి. అంటే మొట్టమొదట ఒక థామస్ ఎడిసన్ కనుక్కున్నటువంటి ఒక రికార్డింగ్ టూల్ పరికరంలో మొట్టమొదటిగా కనుక్కున్న వాడేమో అమెరికా వాడు. ఇదెలా గుర్తంటే నేను ఎడిసన్ మీదుగా వెళ్తూ ఉన్నా. చాలా సార్లు అమెరికా న్యూ జెర్సీ వెళ్ళా నేను. వెళుతున్నప్పుడల్లా నాకు చెప్తారు, "సార్ ఇది ఎడిసన్ సార్" అని జెప్తారు. ఒక ప్రాంతాన్ని ఎడిసన్ అంటారు. ఒళ్ళు పులకించిపోతుంది ఆ ప్రాంతంలో నేను కారులో వెళ్తున్నప్పుడు.
ఒక అమెరికా దేశస్థుడు ఒక గ్రామ్‌ఫోన్ రికార్డ్ కనుక్కుంటే, ఒక లండన్‌లో ఉన్నటువంటి ఒక స్కాలర్ మ్యాక్స్ ముల్లర్ మొట్టమొదట మాట్లాడితే, వాళ్ళ దేశంలోనే మాట్లాడొచ్చు కదా! వాళ్ళ భాష మాట్లాడొచ్చు కదా! ఎంత గొప్పవండి. ఎంత సుదినమండి మన భారతదేశం ఎంత గొప్పదండి. మొట్టమొదట మాట్లాడిందేంటంటే, ఋగ్వేదంలో మొదటి శ్లోకాన్ని ఆ మహానుభావుడు ఆ రోజు వేదిక మీద చదవటం జరిగింది. భారతీయుడు కాదు. ఒక ప్రపంచ స్కాలర్ ఆయన. ఆయన పేరే మ్యాక్స్ ముల్లర్. ఏం చదివాడంటే ఆ రోజు ఆయన మొట్టమొదటగా అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హాతారం రత్నధాతమం అగ్నిపూర్వేభి ఋషిభి రీఢ్యో నూతనైరుత సుదేవాన్ ఏవమక్ష అక్షతి. అంటే ఏంటంటే, ఓ అగ్నిదేవుడా, నువ్వే అన్నిట్లో గొప్పవాడివయ్యా. ఈ వెలుగునిచ్చేది నువ్వేనయ్యా. మనుషులందరికీ సన్మార్గం వైపు నడిపించేది నువ్వేనయ్యా. అందరిని ఆశీర్వదిస్తున్నావయ్యా. మిగిలిన మంటలన్నిటికి కూడా నీవే కారణమయ్యా. అగ్నిదేవత, నీవు దేవతలందరికీ పురోహితుడివి అనేటువంటి ఒక్క శ్లోకాన్ని భారతదేశంలో ఋషిపుంగవులు రాసిన యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఆ మహానుభావుడు లండన్‌లో ఉన్నటువంటి ఒక గొప్ప స్కాలర్ అయినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చదివాడంటే, అది రికార్డ్ మొట్టమొదటిగా ఒక థామస్ ఎడిసన్ రికార్డ్ చేశారంటే, భారతీయుడు ఇంతకన్నా గర్వపడాల్సిందేం లేదు గదా! అందుకే మొన్న లండన్‌లో కొద్ది కాలం మన భారతదేశస్థుడు అక్కడ ప్రెసిడెన్షియల్‌షిప్ తీసుకొని ప్రభుత్వాన్ని పరిపాలించాడు. ఇదిగోండి 5 సంవత్సరాల్లో గూడా రెండవ పదవికి చెందినటువంటి రెండవ గొప్ప వ్యక్తి భారతీయురాలు. ఇప్పుడు గూడా రెండవ గొప్ప వ్యక్తి భారతీయురాలు. 10 సంవత్సరాలు బట్టి మన దేశ ప్రపంచంలో ఉన్నటువంటి 2 దేశాల్ని పరిపాలిస్తున్నది. కారణం ఏంటో తెలిసినా? మనకు ప్రపంచాన్ని పరిపాలించాలనే తపనుండదు. ప్రపంచానికి మంచి చేయాలనే తపనుంటుంది. అందుకే భారతీయులు ఏమన్నారు తెలిసినా? సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు అన్నారు. దానికి కారణమే ఆ రోజు మనం జయించి వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తే, ఈరోజు మనం వాళ్ళ మనసులు జయించి మన భారతీయుడు లండన్‌లో కొన్నాళ్ళు ప్రభుత్వాధినేతగా ఉన్నాడు. అలానే భారతీయ సంతతి చెందినటువంటి ఇద్దరు అమెరికాలో ఒకసారి 5 ఏళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మరో 5 ఏళ్ళు పరిపాలిస్తున్నారు. ఇవన్నీ మీకు చెప్పానంటే అసలు కాపీరైట్ అంటే ఏమిటి? పేటెంట్ ఏమిటి? ఏం లేదండి. ఏంటో చెప్పంటారా నాకు తెలిసిన భాషలో? నూతన హృదయ భావాల నుంచి ఏర్పడినటువంటి ఒక రూపకల్పనకు నూతన ఆవిష్కరణ ఏమంటారంటే కాపీరైట్, పేటెంట్ అంటారు. అంటే ఒక హృదయంలో నుంచి కలిగే ఎందుకు మీతోటి మాట్లాడగలుగుతున్నా అంటే నేను కాపీరైట్ చేశానండోయ్ అన్నట్టు నేను కూడా మన ఈమాలో కాపీరైట్ చేశాను కాబట్టి నా భావన నేను మీకు చెప్పగలుగుతున్నాను. అంటే ఏంటంటే మొట్టమొదటగా మనిషికి ఎవరికైనా ఉండే బాధనేంటంటే ఆలోచన పరిశోధనాత్మక ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతి మనిషికి పరిశోధనాత్మక ఆత్మవిశ్వాసం ఉండాలి. అలానే ప్రతి వ్యక్తికి పరిశోధనాత్మక ఆత్మ విమర్శ ఉండాలి. మూడోదేంటో తెలిసిన పరిశోధనాత్మక ఆత్మస్థైర్యం. ప్రతి మనిషికి ఈ 3 ఉన్న వ్యక్తి సాధించేదేంటో తెలిసిన పరిశోధనాత్మక నూతన ఆవిష్కరణ. ఈ పరిశోధనాత్మక నూతన ఆవిష్కరణగా మారిన తర్వాత ప్రపంచం మనల్ని విశ్వసిస్తుంది, గుర్తిస్తుంది. ఈ దశకు మనం రావాలంటే మనకు ఈ 3 ఉండాలి. ఏం లేదండి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన పని మీద నమ్మకం ఉండాలి. మన పనిని మనం విమర్శించుకోవాలి. లక్షల మంది ఆ పనిని విమర్శించాలి. వాళ్ళందరికీ తల ఎత్తి ధీటుగా సమాధానం చెప్పగలగాలి. ఈ సూత్రాన్ని మనం నమ్మగలగాలి. ఈ సూత్రాన్ని మనం నమ్మిన నాడే మనం నూతన ఆవిష్కరణ చేయగలం. అప్పుడు ప్రపంచం మనల్ని నమ్ముతుంది. ఎప్పుడైతే ప్రపంచం మనల్ని నమ్ముతుందో ఆ రోజు కాపీరైట్ రాదండి. కాపీరైట్ వచ్చిన 10 ఏళ్లకో, 20 ఏళ్లకో ఇది జరుగుతుంది. ఆ రోజు కాపీరైట్ రమ్మంటే రాదు. ఆ రోజు ఇంకెవడో కొట్టేసి వాడి పేరున అయిపోతుంది కాపీరైట్. కాబట్టి ఆత్మస్థైర్యంతోటి, ఆత్మ విమర్శతోటి, ఆత్మ ధైర్యంతోటి, ఆత్మ విమర్శతోటి మనం ముందుకు వెళ్లి మొట్టమొదట మనం సంప్రదించవలసిన వాళ్ళు ఎవరినంటే ఏవా. ఈవని గనక మనం పెట్టుకుంటే తొలి అని అర్థం. తొలి అంటే ఏంటో తెలిసినా? మనం గుడికెళ్ళి ఏడుకొండల్లో మొదటి స్టెప్ లాగా మన ఆవిష్కరణలు నమ్మాల్సిన ముందు శ్రీనివాస్ గారే. ఈ శ్రీనివాస్ గారు నమ్మి మొట్టమొదట శ్రీనివాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను దాదాపు 20 ఏళ్ల క్రితమే ఒక ఆఫీస్‌కి వెళ్లి తలుపు తట్టా. తలుపు తడితే పాపం లోపల కూర్చున్నారు. ఒకాయన తలుపు తీశారు. లోపలికెళ్ళి కూర్చొని నా పిచ్చాపాటి నావేవో మాట్లాడాను ఆయనతోటి. ఒక మనిషితోటి మాట్లాడా.
మాట్లాడితే ఆయన ఏమన్నారండి, భలేవారండి మనం చేద్దామండి అన్నారు. ఎంత అవుతుంది అన్నా, అబ్బే డబ్బు సంగతి అసలు వద్దండి, ఏదో ఫీజు ఏదో కొడితే సరిపోతుంది, మీరు అసలు మొత్తం ప్రిపేర్ అయ్యారండి మనం చేద్దాం. నాకెంత ఆత్మవిశ్వాసం ఇచ్చారండి. డబ్బులు అడగలేదు, డబ్బొద్దన్నారు, ఎంత ఆత్మ ధైర్యం ఇచ్చారండి. నేను చెప్పిన సిద్ధాంతాన్ని ఎంత నమ్మారండి. ఆ నమ్మిన వ్యక్తి ఎవరో తెలిసినా, మద్దిపాటి శ్రీనివాస్ గారు. ఆ వెళ్ళిన వ్యక్తి నేనే. అప్పుడు ఆయన ఆఫీస్‌లో ఉన్నది ఆయన ఒక్కరే. ఒక గదిలో ఆయన ఆఫీస్‌లో కూర్చొనున్నారు. ఎందుకంటే మనకు మొట్టమొదట ఆత్మవిశ్వాసం ఇచ్చేది మన శ్రీనివాస్ గారు. ఎంతో మందికి ఆయన పేటెంట్స్, కాపీరైట్స్ చేశారు. అందులో దాదాపు మొదటి పేజీలో, మొదటి బంతిలో నేనున్నాను. అప్పుడు వెంటనే ఆయన నన్ను రమ్మని చెప్పేసి, ఆ మనిషి దగ్గర డబ్బు అనే మాట రాదు, పని అనే మాట తప్ప. పని చెయ్యాలనే తపన తప్ప, దాని ద్వారా డబ్బు సంపాదించాలనేటువంటి తపన ఉండదు. అందుకే నా పిల్లలకి ఎప్పుడు నేను చెప్తాను, తల్లి మీరు డబ్బు సంపాదించండి. ఆనందంగా ఖర్చు పెట్టుకోండి. మిగిలింది దాచుకోండి. అది దేవుడిచ్చింది. అంతేగాని మిగలాలని మీ ప్రయాణం చేసి వృధా చేసుకోకండి జీవితాన్ని. హమ్మయ్య! ఇంత మిగిల్చుకోవాలని గన మొదలుపెట్టామంటే ఏ పని చేయలేం. అదే మద్దిపాటి శ్రీనివాస్ గారు మొట్టమొదట కౌంటర్ ఓపెన్ చేసినప్పుడే నాకింత రావాలి, ఇంత రావాలి అని గనక ఆయన అనుకుంటే ఇంత విజయం సాధించేవాడు గాదు. ఇవాళ 20 కుటుంబాలకు భోజనం పెట్టేవాడు కాదాయన. ఆయన తపనేంటంటే పని మీద తపన ఆయనకి. మంచి వాళ్ళకి మనం అవకాశం ఇద్దాం. మన సంస్థ ద్వారా కాపీరైట్స్ చేద్దాం, పేటెంట్స్ చేద్దాం అనేటువంటి ఒక ఉన్నత ఆశయం కలిగిన వ్యక్తి మద్దిపాటి శ్రీనివాసరావు గారైతే, ఒకసారి ఆయన దగ్గరికెళ్ళి నేను ఒక వ్యక్తి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా. "ఏవండోయ్! మీ ఆఫీస్‌లో ఒకళ్ళున్నారండి. నాకు బ్రహ్మాండంగా ఫోను చేసి చక్కగా కరస్పాండెన్స్ చేస్తున్నారండి. చాలా బాగా మాట్లాడుతున్నారండి" అని పేరు చెప్తే, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మా ఆవిడండి అని చెప్పాడాయన. నేను షాక్ అయిపోయినాను. ఆమె పేరే భ్రమరమ్మ గారు. ఇవన్నీ నా తొలి అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ఈ సంస్థ ఇంత పెద్దదైపోయి భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాలకి, అంటే అటు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలు గూడా ఒక ఆయువు పట్టుగా ఎంతో గొప్ప విజ్ఞానాన్ని దాచే గ్రంథంగా తయారైపోయింది. విజ్ఞానాన్ని పంచే గ్రంథంగా తయారైపోయింది. అందుకే ఏవా అనే దాంట్లో ఈవని చూసుకుంటే ఈవెన్ డాడమ్ అంటాం చూసారా? తొలి మహిళ అంటే మొదటి అని అర్థం. మనకు కావాల్సినంతలో తీసుకుందాం. ఈ ఏవా చేసే పనేందంటే మొట్టమొదటిగా మనం నమ్మిన సిద్ధాంతాలని ఒక గ్రంథస్థం చేసి, ప్రపంచంలో మనం ఎక్కడికెళ్ళినా తల ఎత్తుకొని మాట్లాడే విధంగా, తల పొగరు వేరండి, తల ఎత్తుకోవటం వేరు. మనం తల ఎత్తుకోవాలి. మంచి పని చేసినప్పుడు ప్రతివాడు తల ఎత్తుకొని ప్రపంచంలో తిరగగలగాలి. మన మాటకి ఎదురుండకూడదప్పుడు. ఎందుకని కొత్త సిద్ధాంతి అన్నా మనం ప్రపంచానికి అందించాలన్నప్పుడు మన మాటకి ఎదురుండదు, తిరుగుండదు. అయితే ప్రపంచం గోడలు తాకబోయే ముందు, ముందు మనల్ని మనం సృజించుకోవాలి. ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి. ముందు మనల్ని మనం జబ్బలు తరుచుకొని ధైర్యం తెచ్చుకోవాలి. యెస్! ఇది కొత్తదే అనే ధైర్యం రావాలంటే ముందు సత్ విమర్శలు, దుర్విమర్శలు, చెడు విమర్శల్ని ఎదుర్కోవాలి. మంచి విమర్శల్ని ఎదుర్కోవాలి. ఇంకోడంటాడు, "ఏముందయ్యా ఎడిసన్‌కి ఎన్నో వచ్చినాయి విమర్శలు. ఒక మహానుభావుడు గురించి 100వ విజయం సాధించాడాయన. ఏం చేశావయ్యా నువ్వు 99 ఫెయిల్ అయ్యావు" అడిగారాయన. ఏమన్నాడో తెలుసునా? "నో, నో, నో, నో. సరైన విజయం సాధించే మార్గాలు నాకు 99 అపజయాలు చెప్పాయని" చెప్పాడాయన. ఈ 99 అపజయాలు గూడా విజయానికి మెట్లు. 100వ విజయం ఆయన చూడలేదు డైరెక్ట్‌గా. 99 ఫెయిల్యూర్స్ చూసి 100వ విజయం సాధించాడు. కాబట్టి నేను ధైర్యంగా మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నా గురించి ఏదో చెప్పమన్నారు. నా మొహం నేను చేసిందేం లేదు, సాధించింది లేదు. నా అనుభవాలు చెప్తాను. నన్నెప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారు. నలుగురిని ఉత్తేజపరిచే మాటలు గాని ప్రపంచానికి మీరేం చెప్తారని అడుగుతారు. నా జవాబేందంటే ప్రపంచానికి నేను చెప్పేది ఏమీ లేదు. శూన్యం, సున్నా అని చెప్తాను. ఎందుకంటే ప్రపంచాన్ని మర్చిపోయి, నీ పనిని నువ్వు ప్రపంచంగా భావించి ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో, ఎప్పుడైతే అది ప్రపంచానికి పనికొస్తుందో, అప్పుడు ప్రపంచం ఆ పనిని గౌరవిస్తుంది. ఆ పని వెనకున్న మనల్ని గుర్తిస్తుంది. అంతేగాని ప్రపంచం వెంటన ఎప్పుడు పడకూడదు. ప్రపంచం మన వెంట పడాలి అని కూడా అనుకోకూడదు. మనకు తోచిన సిద్ధాంతాన్ని నమ్మి మనం ముందుకు ప్రయాణం చేయాలి. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ఎన్నో అడ్డంకులొస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఆ రోజు యూఎస్ఏ నుంచి మాక్స్ ముల్లర్‌ని కలవాలని ఒక షిప్పుపై ప్రయాణం చేయటం ఏంటి ఇంగ్లాండ్‌కాయన? ఏంటి ఇంతకి ఆయన ఆశయం? నేను కనుక్కున్న యంత్రం మీద మొట్టమొదటిగా మాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక మహా జ్ఞాని యొక్క వాయిస్‌ని రికార్డ్ చేయాలని ఒక గొప్ప తపనే గదా ఆయన్ని మిగిల్చింది. ఈ తపన గొప్ప దగ్గరికొస్తే ఆయన భారతదేశపు వేదాలు చదవటం ఏంటి? అంటే ఇవన్నీ మనకేం సూచిస్తాయంటే, మనం నమ్మిన సిద్ధాంతం కొత్తదై ఉండాలని మనం అనుకోకూడదు. మనం ఎవళ్ళని చెప్పడానికి? ప్రపంచం చెప్తుంది అది కొత్తదో కాదో. ఎందుకంటే నేనొక పిచ్చివాడిని. ఎందుకు పిచ్చివాడిని అన్నానంటే, నేను 4 డిగ్రీలు కనుక్కున్నాను. గుడ్, బెటర్, బెస్ట్ 3 పుస్తకాల్లో మనకుంటాయి. నేను 4గో డిగ్రీ కనుక్కున్న దాని పేరు మ్యాడ్.
మొదటి డిగ్రీ గుడ్. రెండోది బెటర్. గుడ్, బెటర్. మూడోది బెస్ట్. ఈ 3 అందరూ చెప్తారు కదా! నో, 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 నో. నాలుగో డిగ్రీ పేరు మ్యాడ్. అంటే ఏంటంటే ఈ 3 దాటి ప్రపంచాన్ని మర్చిపోయి పిచ్చిగా తనకున్న కొన్ని ఆశయ సాధన కోసం మనిషి బతుకుతాడే వాడెప్పుడు నాలుగో డిగ్రీ అది సరైన డిగ్రీ మ్యాడ్. మ్యాడ్ అంటే పిచ్చి కాదు. అదే భావన, అదే తలంపు, అదే తప్పించాలని, విజయం చేయాలని ఒక ధైర్యం. నేనేం చేశానంటే ఏదో పిచ్చోడిగా మా నాన్నగారు 72 మేళకర్తాగారు నేర్పారు నాకు. గోగేటి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు, మా నాన్నగారు. వాటిని పట్టుకొని 18 ఏళ్ళు రుబ్బాను నేను. ఇష్టంగా, ప్రేమగా, ప్రపంచంతో పని లేకుండా ఎవడు చేశాడో తెలీదు. ఎవడు చేయబోతున్నాడో తెలీదు. అది ఎందుకు పనికొస్తుందో తెలీదు. ప్రేమగా, ఎఫెక్షనేటివ్‌గా ఆ 72 మేళకర్త రాగాల్ని దాదాపు 18 సంవత్సరాలు నేను సాధన చేశాను. చేసి ఒక్కొక్క మేళకర్త రాగాన్ని 5 గంటలు వాయిస్తాను. అలా 72 ఇంటూ 5 గంటల చొప్పున నా భార్య ఒక్కదానికి తెలుసు. నేను పడే తపన నా బిడ్డలకి అప్పుడప్పుడు తెలుస్తుంది. ఏమిటి ఈయన పిచ్చిగా వాయించుకుంటూ వెళ్ళిపోతాడు. అదే నాలుగో డిగ్రీ అని తర్వాత నాకు తెలిసింది. నాకు అప్పుడు కూడా తెలీదు ఇది నాలుగో డిగ్రీ బ్యాండ్ అనేది. అలా కొన్నేళ్లు చేసి ఆనందంగా చేసేవాడిని. హృద్యంగా చేసేవాడిని. ఎప్పుడు ఒకళ్ళ కోసం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను సుమా, ఒకళ్ళ కోసం మీరు విజయం సాధించుకోవాలంటే తప్పు. మీ హృదయాన్ని మీరు జయించండి. మీరు నమ్మిన సత్యాన్ని మీరు జయించండి. మీరు నమ్మిన సత్యం కోసం పరిశోధన చేయండి. మీరనుకున్న సిద్ధాంతానికి ఫౌండమెంటల్స్ తెలుసుకోవాలి. మనం చేయబోయే పని త్రికరణ శుద్ధిగా కరెక్ట్ అయిందా కాదా తెలుసుకోవాలి. ఒక బ్యాంకు కన్నం వేయాలనుకున్నాం. ఆ బ్యాంకు కన్నం వేయటం ఎంతవరకు కరెక్టు? త్రికరణ శుద్ధిగా ఆలోచించుకోండి మీరు. కన్నం వేయటానికి సులువైన మార్గాలు కనుక్కోవటం కాదు గొప్పతనం. ఒక బ్యాంకుకు కన్నం వేయటం కరెక్టా కాదా ఆలోచించండి మీరు. అందుకే ఆ రోజు బాంబు కనుక్కున్నాను గుండెలు పగిలేలాగా రోదించాడు. నేను బండలు పగలగొట్టడానికి నేను బాంబు కనుక్కుంటే ఈరోజు అది గుండెలు పగలగొడుతుంది ఎక్కెక్కి ఏడ్చాడు ఆయన. అందుకని మీరు కనుక్కునేటువంటి ఒక పరిశోధన అది ప్రపంచానికి సద్మార్గం చూపుతుందా? దుర్మార్గాన్ని నేర్పుతుందా? దేనికి పనికొస్తుందని మటుకు మీరు ఖచ్చితంగా ఒక స్ట్రక్చరల్‌గా ఆలోచించాలి మొట్టమొదట. అది ఆలోచించాల్సింది. అది దుర్మార్గానికి పనికొస్తుందనుకోండి తీసి అవతల పారేయండి. ఆ పరిశోధన మీరసలు ఈ సంస్థ దాకొచ్చి కాపీరైట్‌కి వెళ్ళొద్దు. అప్పుడు మళ్ళీ మీ మనసు మార్చుకోండి. ఇంకో మంచి పని కోసం మీరు తప్పించండి. ఇంకొక ఆశయం కోసం తప్పించండి. నేనేదో పిచ్చోడిలాగా మా నాన్నగారు 72 మేళకర్తలాగా నేర్పితే రావెల మాది గుంటూరు జిల్లాలో. నాన్నగారు నేర్పితే ఆ మహానుభావులు లేరిప్పుడు. ఆ 72 రాగాల్ని నా ఆత్మానందం కోసం 18 ఏళ్ళు నా అంతట నేను అంతర్మథనం ఇందాక ఆత్మవిశ్వాసం అన్నాను చూసారా? కుటుంబం ఏం గడుస్తున్నదో, ఏం చేస్తున్నదో గడిపేసుకున్నాను. 18 సంవత్సరాలు చేస్తే, ఒక్కొక్క రాగాన్ని 5 గంటలు వాయిస్తే, ఒక్కొక్క రాగం 5 సెకండ్లలో నాకొచ్చింది. ఒక్కొక్క రాగాన్ని 5 గంటల చొప్పున సంవత్సరాల్లో వాయిస్తే, ఒక్కొక్క రాగం 5 సెకండ్ల చొప్పున ఇలా కూర్చుంటే 72 రాగాలు 6:30 నిమిషాల్లో అయిపోయాయి. ఎలా వచ్చిందిది పరిశోధన? ఐ డోంట్ నో. అందరూ అడుగుతారు మీరు ఎలా కనుక్కున్నారని అడుగుతారు. తర్వాత ఇందులో జంపింగ్ ఉండదు. ఇందులో గొప్ప విశేషం ఏంటి సిద్ధాంతంలో ఒక రాగాన్ని మనం 5 సెకండ్‌లో పూర్తయితే గ్యాప్ లేకుండా 6 సెకండ్ నుంచి ఇంకో రాగం మొదలవుతుంది. మళ్ళీ 11 సెకండ్ నుంచి ఇంకో రాగం మొదలవుతుంది. 16 సెకండ్ నుంచి ఇంకో రాగం నో టైమ్ చేంజ్ ఆఫ్ రాగాస్. ఇది ప్రపంచ మేధావుల్ని చకితుల్ని చేసింది. ప్రపంచ మేధావుల్ని ఆశ్చర్యపరిచింది. అయితే నా ఆత్మ విమర్శతోటి ప్రపంచం చెప్పిన మాటలు విని ఇందులో ఏదో ఉంది అనుకోని కూడా నేను ముందుకెళ్ళలా. 50 ఏళ్ల తర్వాత భారతీయ సంగీతం అంటే ఏమిటి అంటే ఇదే ఉంటుంది. 100 ఏళ్ల తర్వాత క్రిస్టలైజ్డ్ ఫార్ములా అంటే ఇదే ఉంటుంది. ఇంకొకటుండదు అని పెద్దవాళ్ళు చెప్పింది నమ్మిన సూత్రంతో ఈ ఆస్తి ఎప్పటికైనా భారతదేశానికి ఉండాలి. ఇంకోడు కొట్టేయకూడదు అని నేను మొట్టమొదట సంచి భుజానేసుకొని కలిసిన వ్యక్తి ఎవరంటే మన మద్దిపాటి శ్రీనివాస గారిని కలిశాను. ఈ సలహా నాకు అమెరికాలో ఇచ్చారు. వీణాపాణి గారు ఇది మీరు వెంటనే కాపీరైట్స్‌కెళ్ళాలన్నారు. ఏంటండి అన్నా. ఏం లేదండి మీరు ఒక కొత్త సృజనతో కొత్త విషయం కనుక్కున్నారు గదా! ఇలాంటివన్నీ ఇంకోళ్ళ దృష్టిలోకి వెళ్ళబోయే ముందే మనం దాన్ని దాచుకోవాలండి అన్నారు. అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను పరిశోధిస్తే అప్పుడే క్రొత్తగా ఆయన చేస్తున్నారు. ఆయనకి పని తప్ప ఇంకోటి లేదు. ఆ టేబులు, కుర్చీ, ఆఫీసులో ఒక గదిలో ఆయన ఆఫీసు. ఆయన ఒక్కరే కూర్చొనున్నారు. అప్పుడు వెళ్లి కలిస్తే నాకు ధైర్యం ఇచ్చేసి భలేవాళ్ళండి ఎంతసేపు డబ్బుల సంగతి చెప్పడే రండి చేద్దాం అంటారాయన. అదే మాటన ఆయన చేసి, నావి చేసినవన్నీ కూడా కాపీ రైట్స్ వచ్చేసినాయి. శ్రీనివాస్ గారికి నేను ఒక సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. ఎప్పుడు జీవితంలో గొప్ప విషయం ఏందంటే కృతజ్ఞత. మనకు పొందిన ఫలానికి ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు మనం ఉండాలి. ఆయనెప్పుడు డబ్బు గురించి నా దగ్గర ఆలోచించలేదు. చాలా కాపీ రైట్స్ తీసుకొచ్చారు. ఇదిగో రేపో మాపో మళ్ళీ కలిసి కొన్ని పేటెంట్స్ కూడా చేయాలనే తపన కలిగింది. ప్రూవ్డ్ సైన్స్ తోటి మళ్ళీ వారి దగ్గరికెళ్ళబోతున్నాను. నాకేంటో తెలీదు. మొదటి నుంచి నేనేం చేసినా కొత్తవంటారు. అదేంటో తెలీదు.
క్రొత్తది అంటే ఏమిటి? ఇప్పుడు ఎడిసన్ కరెంట్ కనుక్కున్న తర్వాత కరెంట్ తోటి ఏది కనుక్కున్నా ఎడిసన్ అంటే ఎట్లా కుదురుతుంది? ఆయన కరెంట్ కనుక్కొని వెలిగించాడు పాపం. ఆ కరెంట్ వెలుగుతో ఏది చేసినా మొత్తం కాపీరైట్ సాయండి ప్రపంచంలో ఎవరికీ కాపీరైట్ రాదు. యామ్ ఐ రైట్? కరెంట్ లేనిది మనం ఏం చేయగలం? కంప్యూటర్ కరెంట్ కరెంట్ మనం మాట్లాడగలమా మైక్ లేకుండా? మన బల్బు వెలుగుతుందా? మన సిస్టమ్ వెలుగుతుందా? మనం చేయబోయే ప్రతి పనిలో కూడా కాపీరైట్ అయిందే. నో. కాపీరైట్ అంటే ఏందంటే సృజన. ఉన్న అన్న అంశాలను నువ్వు జోడించి క్రొత్త రూపాన్ని ఏమి తయారు చేశావు? ఈ సెల్ వాడికి ఫోన్ చేశాను కాపీరైట్ అప్పుడు. వాడు ఫోన్ చేస్తే అది ఉపయోగించున్నాను గానీ వాడిది కాదు కాపీరైట్. కాబట్టి సృజన కాపీరైట్ అంటే నువ్వు క్రొత్త రకంగా ప్రపంచానికి నువ్వు ఏమి సహాయం చేయగలవు? నువ్వు ఏమి చెయ్యగలవు? అనేటువంటిదే కాపీరైట్, పేటెంట్ అనుకుంటున్నాను. నోటితో మాట చెప్తే కాపీరైట్ వస్తుంది. చేతితో చేత చేస్తే పేటెంట్ వస్తుంది. సింపుల్‌గా. మనం ఆడియో ద్వారా గాని, కాగితం మీద తయారు చేసి ఇస్తే సబ్మిట్ చేసి హ్యాపీ అయితే కాపీరైట్ వస్తుంది. అదే అక్కడికి వెళ్లి ఉదాహరణపూర్వకంగా మనం మిషన్ అంతా తీసుకొచ్చి పెట్టి రిజల్ట్ వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తే అది పేటెంట్ అవుతుంది. కాబట్టి కాపీరైట్ గురించి నాకు తెలీదు. పేటెంట్ గురించి నాకు తెలీదు. నాకున్న కొద్దిపాటి అనుభవంతో 25 ఏళ్ల పాటు ప్రయాణం చేస్తూ నా ఉన్నతాశయం ఏంటంటే ప్రపంచంలో 1,00,000 మందికి ఉచితంగా ఈ సిద్ధాంతాన్ని చెప్పాలని. కాపీరైట్ తెచ్చుకున్న వాళ్ళ ఆశయం ఏంటంటే ఒక 10,00,00,000 50,00,00,000 ఇచ్చేస్తే మనం అది ఇంకో కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. రైట్స్ వాళ్ళకెళ్ళిపోతాయి. నో, నో, నో నాకది లేదండి. నా కోరికేందంటే నేను చనిపోయే లోపు 1,00,000 మందిని ఈ సైన్స్‌లో తయారు చేయాలి. ఒక్కొక్కళ్ళను ఉచితంగా 10 మందికి ఇవ్వాలని అడగాలి. ఎందుకంటే సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు అని భారతీయులు చెప్పారు. భారత వేదాల్లో చెప్పారు. అవి కూడా నాకు తెలీదు. మా నాన్నగారే నాకు సిద్ధాంతకర్త. ఆయన జీవితం మొత్తం ఉచితంగా సంగీతం చెప్పారు. ఉచితంగా చేసేవారు. విద్య చెప్పేవారు. కాబట్టి మా నాన్నగారు ఉచితంగా చెప్పినటువంటి సంగీతాన్ని, ఈ కొత్త సిద్ధాంతాన్ని కూడా కనుక్కొని ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతున్నా. ప్రపంచమంతా ఖాళీగా ఉంది. ఎవరు ఈ సిద్ధాంతం ఎక్కడ చెప్పట్లేదు. ఎక్కడా ఈ సిద్ధాంతం లేదు. కాబట్టి ఓపికన్నంత వరకు ప్రపంచమంతా తిరుగుతాను. ఈ సిద్ధాంతం అంతా రేపటి తరానికి మనం ఇచ్చి, వాట్ ఈస్ అవర్ గిఫ్ట్ టు ది నెక్స్ట్ జనరేషన్? మనం ఏమి సాధించాం వద్దండి. రేపటి వాళ్ళు సాధించడానికి మనం ఏమి ఇచ్చాం? అనేటువంటి దాని కోసం నేను నా చేస్తున్న ప్రయాణంలో నాకు ఎంతో ధైర్యంగా నాకు శ్రీనివాస్ గారు తోడున్నారు. వారికి వారి శ్రీమతి గారు, వారు ఎన్నో సార్లు ఫోన్ చేస్తుంటారు. భ్రమరమ్మ గారు గూడా. చక్కటి దంపతులు వారిద్దరు. ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే ఏమనుకోకుండా నాకు నోటికుండొచ్చిన మాటలేవో 2, 3 చెప్పాను మీ అందరి ముందు. మీరందరూ ఎంతో విజయాలు సాధించాలని నిజంగా రేపటి తరానికి స్ఫూర్తి అన్నారు. నా మొహం నేనేం స్ఫూర్తి ఇవ్వగలను? నా అనుభవాన్ని చెప్పాను. అది ఎప్పుడు ప్రపంచంలో ఎవరు గూడా మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని తప్పని ఇంతవరకు అనలా. డాక్టర్ మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు గాని, ఎల్. సుబ్రహ్మణ్యం గారు గాని, వేదవల్లి గారు గాని, డాక్టర్ టి.ఎన్. కృష్ణ గారిని, జుబెన్ మెహతా గాని ప్రపంచ స్కాలర్స్ అందరి దగ్గరికి వెళ్ళాం. ప్రతి వాడు విని అప్రిషియేట్ చేసి దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇన్ మ్యూజిక్ టు ది నెక్స్ట్ జనరేషన్. ఇఫ్ ఇట్ కెన్ బి కమ్యూనికేటెడ్ టు ది నెక్స్ట్ జనరేషన్, వండర్‌ఫుల్ న్యూ కంపోజిషన్స్ విల్ బి ఫ్లరిష్డ్ ఇన్ ది వరల్డ్ అన్నారు. ఒక్కసారి నాకేమి ఊపిరి ఆడలేదు. ఏంటి మహానుభావుల దగ్గరికి ఇంత మాట అంటున్నారు. నాయనా 72 గారు మాకొచ్చు గాని ప్రపంచంలో మేము చెప్పలేకపోయినావురా. మేము దాన్ని క్రిస్టలైజేషన్ చేయలేకపోయినావురా. యూ క్రిస్టలైజ్డ్ ఆల్ ది 72 ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6½ మినిట్స్ అండ్ 3½ మినిట్స్ క్లియర్‌లీ విత్ క్రిస్టల్ క్లారిటికల్లీ అని అన్నారు. కాబట్టి నేనేదో 25 ఏళ్ళు కృషి చేస్తే చిన్న పిల్లలకి పనికొచ్చే ఎక్కాల పుస్తకంలో ఒక చుక్కని కాగలిగాను. ఆ చుక్కగా ఉన్నందుకే ఆనందపడుతూ ప్రపంచం అంతా ఓర్పుకున్నంత వరకు తిరిగి నా జీవితకాలం ముగిసేలోపుగా 1,00,000 మందిని ఒక చోటకి చేర్చి నేను పాడించాలనేది నా జీవితాశయం. ఈ జీవితాశయాన్ని ఎవరు కొట్టేయకుండా, ఎవరు కొట్టి పారేయకుండా నాకు తోడున్నటువంటి మద్దిపాటి శ్రీనివాస్ గారికి, ఏవా సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఏప్రిల్ 26, 2025. మేధో సంపత్తి మరియు సంగీతం. మేధో సంపత్తి యొక్క బీట్‌ను అనుభవించండి. మనల్ని అని ఆహ్వానించే లయల నుండి మన భావోద్వేగాలను ప్రతిధ్వనించే సాహిత్యం వరకు సంగీతం మన జీవితంలోని ప్రతి అంశాన్ని సుసంపన్నం చేస్తుంది. సంగీతం అనేది సృజనాత్మక వ్యక్తీకరణ యొక్క సార్వత్రిక రూపం మరియు శక్తివంతమైన మరియు విభిన్నమైన సంగీత ప్రపంచానికి మద్దతు ఇవ్వడంలో మేధో సంపత్తి, ఐటీ హక్కులు కీలక పాత్ర పోషిస్తాయి. సంగీతం
ప్రతి రంగంలోనూ వ్యాప్తిస్తుంది. సంగీతం ప్రతి రంగంలోనూ వ్యాపిస్తుంది. మరియు మేధో సంపత్తి దాని స్వంత రంగానికి మించి సంగీతం యొక్క ఉనికిని ప్రోత్సహిస్తుంది. చలనచిత్రం, వినోదం మరియు సాంకేతికత నుండి ఫ్యాషన్, వీడియో గేములు మరియు వినియోగ వస్తువుల వరకు మేధో సంపత్తి హక్కులు సంగీతంతో క్రాస్ ఇండస్ట్రీ కనెక్షన్లను శక్తివంతం చేస్తాయి. సృజనాత్మక సినర్జీలను మరియు ఆర్థిక వృద్ధిని పెంచే రంగాలలో ఆవిష్కరణలను అనుమతిస్తాయి. మనం దాని గురించి ఆలోచించినప్పుడు కూడా సంగీతం మరియు మేధో సంపత్తి యొక్క బీట్ మరియు లయ ఎల్లప్పుడూ మన జీవితాలలో ఉంటాయి. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం 2025 మేధో సంపత్తి హక్కుల మద్దతుతో సృజనాత్మక మరియు ఆవిష్కరణలు ప్రతి ఒక్కరికి ప్రతి చోట ప్రయోజనం చేకూర్చి అభివృద్ధి చెందుతున్న సంగీత ప్రపంచాన్ని ఎలా ఉంచుతాయో తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం పాటల రచయితలు, స్వరకర్తలు, ప్రదర్శకులు మరియు మనల్ని కదిలించే సంగీతాన్ని రూపొందించే వారందరి పనిని కాపాడుతూ సంగీత పరిశ్రమకు సరికొత్త ఆలోచనలను తీసుకురావడానికి మేధో సంపత్తి హక్కులు మరియు ఆవిష్కరణల విధానాలు సృష్టికర్తలు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులకు ఎలా అధికారం ఇస్తాయో అన్వేషించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా ప్రజలను ఏకం చేసే, శక్తివంతమైన భావోద్వేగాలను రేకెత్తించే, మార్పును నడిపించే మరియు మరింత వినూత్న భవిష్యత్తును ప్రేరేపించే సంగీతాన్ని రూపొందించడానికి ఆవిష్కరణలు మరియు సృజనాత్మకత యొక్క సరిహద్దులను దాటుతున్న సృష్టికర్తలు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకుల సహకారాన్ని మనం జరుపుకుంటాము. వరల్డ్ డే వేడుకలో చేరండి. సంగీతం యొక్క సార్వత్రిక భాషను మరియు సంగీతం యొక్క భవిష్యత్తును రూపొందించే మరియు మేధో సంపత్తి యొక్క బీట్ను మనకు అనుభూతిని కలిగించే కొత్త శబ్దాలు, శైలులు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేస్తూనే ఉన్న ప్రతిభావంతులైన సృష్టికర్తలు, ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులను గౌరవించడానికి మనం కలిసి వద్దాం. సంతోషం. శుభం భూయాత్. నమస్కారం. మీ స్వరవీణాపాణి. అన్నట్టు నేను ఒక విషయం మర్చిపోయినాను. ఇప్పుడు రచయిత సినిమాలంటే గుర్తొచ్చింది. నేను కూడా సినిమా సంగీత దర్శకుణ్ణి. భారతదేశం నుంచి నేను ప్రపంచ ప్రయాణం చేసినప్పుడు నన్ను ఎంతో మంది గౌరవిస్తున్నారు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు నటించిన మిథునం అనే ఒక్క సినిమా నాకు ప్రపంచంలో ఎంతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టాయి. అందులో పాటలు అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా పాడతారు. ఆ సినిమాకు సంగీతం చేయటం తనికెళ్ళి భరణి గారు ఇచ్చిన అవకాశం నేను జన్మంతా వారికి రుణపడి ఉంటాను. అలానే జనార్దన మహర్షి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి అద్భుతంగా నటించిన దేవస్థానం అనే సినిమాకి సంగీత దర్శకత్వంతో పాటు సింగిల్ కార్డు పాటలు మొత్తం రాశాను. ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు భగవంతుడు సంగీతం, సాహిత్యం కలిపి రెండింటినీ కలిపి చేసే కొత్త కొత్త ప్రయత్నాలు కూడా భగవంతుడు నాకు అవకాశాలు ఇవ్వటాన్ని ఎంతో హృదయంగా నేను భావిస్తూ ఇప్పుడు మీకు ఒక చిన్న గొప్ప సాహిత్యాన్ని చదివి నా సభను ముగిస్తాను. ఈ సాహిత్యం మనం ప్రపంచ దినోత్సవ వేడుకలో ఒక రోజుగా ఒక పేటెంట్ పొందేటువంటి ఒక రచయితగా మీ ముందుంచుతాను. ఇవాళ ఎందుకు మా శ్రీనివాస్ గారి ప్రేమకి నేను కూడా ఇది గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యా శ్రీనివాస్ గారు, అందుకోండి ఈ యొక్క మాతృ వందనం. నేను చదివేది అందుకొని మీరు చక్కగా ప్రపంచం అందరికి అందించండి. రేపటి బిడ్డలకు అందించండి. వాళ్ళు మన భాష గురించి గౌరవిస్తారు, మనల్ని ప్రాణంగా చూస్తారు. అది చాలదా? మనకు అంతకన్నా ఏం కావాలండి? వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలన్నారు కదా. ఈ సాహిత్యం వీళ్ళు వింటే సరిపోతుంది. నేను అదొకటి ఇవ్వగలుగుతున్నానండి. మీరు అందరూ రాజు గారు, మీకు కూడా చాలా ధన్యవాదాలు. చాలా శ్రద్ధగా ఎన్నో విషయాలు నాకు ఎప్పటికప్పుడు మీరు నాకు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాతృవందనం. కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి, ఈ ముగ్గురి రుణం మానవ మాతృడు ఎవరూ తీర్చుకోలేరు. ఈ ముగ్గురు తల్లులు ఒకటై, ఎరా వీణాపాణి మా రుణం తీర్చుకుంటావా అని అడిగాయిట. అమ్మా, విడివిడిగానే మీ రుణాలు నేను తీర్చుకోలేను, ముగ్గురు ఒకటి నన్ను అడిగితే ఈ ప్రపంచంలో సృష్టిలో ఏ ప్రాణి రుణం తీర్చుకోలేదమ్మా అని ఆవేదనగా నేను ఆశువుగా చదివేశాను. అది ఇప్పుడు మీ ముందుంచున్నాను, వినండి. నాకు ఎందుకో చెప్పాలనిపించింది శ్రీనివాస్ గారు. మన ఏవాకి నేను ఇదొక నా బహుమతిగా నేను ఇస్తున్నాను, వినడానికి ఆనందంగా. తెలుగు భాష ఎలా ఉండాలో ఆనందపడండి.
తెలుగు ఎలా చదవాలో ఆనందపడండి. రేపటి పిల్లలు తెలుగులో ఇంత బాగా చదవచ్చా అనుకుని ఆనందపడండి. నేను ఒక విద్యార్థిలాగా చదువుతున్నాను. పుట్టిన నేల తల్లి పాలిచ్చిన ముద్దుల తల్లి మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి ఈ ముగ్గురి తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగిడి స్వర్గము లేనిలేవు ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి యందు భూతత్తము వేసి సూచనను ఎచ్చట కానరాదు స్పృశించిన సాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించు చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చి రాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో బోసిన నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పుటకలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుకు పెట్టి ఆ మట్టిలో దొల్లి దొల్లి ఆటాడగా అలుకురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకి రాధిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటి గడ్డపై మట్టికి వాసన మాత్రమైన సత్యమే దానిని నీకు తేలుతున్నది నీ మదిలో ఉపకార బంధమే ప్రాణములున్న వరకు నీ ఊరును పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనస్సు నిండుగా పదే పదేలు కోటి నీ జన్మలు కోరిడి పుణ్య భూమిలో పుట్టిన ధన్య జీవివై మేలుకు మేలు చేసే సమున్నత భావశీలివై కిడుకు కూడా మేల్వరంజని ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారం చే ధ్యాసలో గర్వం వద్దు నీకు ఆ మట్టి ముద్దిడు భాగ్యమే చాలు జన్మలే చాలు తీరని రుణముల తీపి గుర్తులో వింతలు వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలు బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జమయ్యే అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే సృష్టికి మూలమైన ఆ దేవుని చేతిలో బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనా శక్తికి మారురూపు నీ తల్లికి సాటి లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగా రక్త బిందువుల మార్చడి మంత్రం అమ్మ సొంతమే కాదనకుండలేదనక బిడ్డకు స్తన్యమిచ్చి ధన్యతను పొందిడి మాతృమూర్తి నీ జన్మకు కారణ అనురూపమై ధ్యానము చేయి ఎల్లప్పుడు ధ్యాసయు శ్వాసయు బిడ్డ కోసమే ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు ఔదార్యము అసలు పేరు మమకారము ముద్దు పేరు అనురాగమే అమ్మ పేరు అలు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చాడు దిట్ట అమ్మ కనుసన్నల స్వాతము శాశ్వతముగా తిరుగుచునుండు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యం గనక జన్మనే ఇచ్చిన తల్లిని మాటరవగా ఇచ్చి గొప్పగా చెప్పేది బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండునా ఇక్కడ వెతికిన ఏమి ఫలితము పుట్టిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్వు ఇచ్చే ప్రేమ మాత్రమే జీవితకాలము పుచ్చుకొనటికే పుట్టినన్న కన్నా ఆ తీపికి రుచిని చెప్పయ్యే దేవుడు నోరు పెట్టుకును లేక ఒక్కడుండునా పుట్టుకు నుండి నోరుగల జీవి మాత్రమే ముగ్గి ముద్దువే భాషల తల్లి జాజిపడి తెలుగు నుగ్గు పాలలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటలు పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలి హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊయలి కోయిల కూత లాంటి కులుకైన కవిత్వపకన్య సరసలై పద్యపు గద్యపు నృత్యులైల సంగీతపు సుస్వరమైన పాణి అయి హరికథ పులకథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటలు ఊటల మూట బావులై భాషకు అసలు సిసలైన ఈ ఆశల ఊసల కొడకాంతయ్యి శక్తి ఇంత జానపదాలకు కింద సానుల పల్లె కాంతులై అవనిలోనే అలరాని భాషలో తెలుగు వినయ్యి భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన ఖ్యాతిని అందించిన తెలుగు తల్లి నీకీనది ఎక్కడ దాచుకున్నది తీయ తెలుగు జాతికే సేవలు గొప్పలు వద్దు నీ బ్రతుకు వెలుగునించు పరసంపతకే ప్రతిరోజు మృక్కుతూ ముగ్గురు తల్లుల రుణమ తీర్పని జన్మలు వేయి చాలున పొట్టును చేత పట్టుకుని ఆకలి ముద్ద బాసాలకి రిగుమంటూ శరవేగుతో పయనించు బాటసాలక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు పట్టిన చెమట బిందువులలో తరతలుగా ప్రతిబింబ రూపములను చూస్తూ అక్కడ తెచ్చుకొని ఆనంద గాయాలకు ప్రేమను బిన్నలాయాలను కన్నుల తీపి జ్ఞాపకాలంటే నెమరి వేసుకుని నూతన శక్తి పొందుతూ బొంగర భవించిన నాంది పలుకుతూ అంత సాధ్యమైన విజ్ఞాన కూడమల్లి చెట్టుపై నిత్యం సూత్రాలకు రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా మనందరం కలిసి ఎదుగుదాం రేపటి తరానికి మనం ఒక జెండాలాగా నిలుద్దాం రేపటి తరానికి మనం ఏమన్నా ఇద్దాం ఇవ్వలేకపోయినా ఇచ్చే ప్రయత్నం చేద్దాం అందరికీ నా నమస్కారాలు మీ స్వరవీణా పాణి నమస్కారం